పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తుంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ చర్చించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. మొదటి నుంచే ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తూ వస్తుంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. సింగిల్ బెంచ్ తీర్పు సానుకూలంగానే వచ్చినప్పటికీ డివిజన్ బెంచ్లో ప్రతికూల తీర్పు వచ్చింది. చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. టైం బ్యాడ్ అంటూ ఏం లేదని పేర్కొంది. అయితే డివిజన్ బెంచ్ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన సమయం అంటే ఎంత అంటూ సూటిగా ప్రశ్నించింది. పార్టీ మారిన వారికి నోటీసులు జారీ చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే విషయాన్ని పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ధృవీకరించారు. మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గౌడ్ వేసిన పిటిషన్లు కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శాసనసభ నుంచి ఎలాంటి వివరణ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో గురువారం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు. 3-4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు అందుకున్న వీరంతా తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు అంతా వెంటనే ఢిల్లీకి వెళ్లి అక్కడ సమాలోచనలు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. అయితే వీరి విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ కోరుతున్నట్లు వీరిపై అనర్హత వేటు పడుతుందా? ఇదే జరిగితే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమేనా? వంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.